భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొనున్నారు. రేపు నాగర్ కర్నూల్ సభకు అటు నుంచి గుల్బర్గాకు మోడీ వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మెజార్టీ లోక్సభ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. సేపట్లో ప్రధాని మోదీ రోడ్ షో మల్కాజ్గిరిలో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ హై అలర్ట్ ఆల్రెడీ ఉంది. 2000 మందికి పైగా పోలీసులు ఇరువైపులా భద్రతగా నిల్చున్నారు. ఇప్పటికే ఎస్పీజీ బృందం పూర్తి స్థాయిలో తనిఖీలు చేసేసింది. ఎలా ఉంది ఏంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు కూడా మోదీ ఇంతసేపు లేడు. ఈసారి దక్షిణాదిన ఎక్కువ ఫోకస్ చేసి ఎస్పెషల్లీ తెలంగాణ మీద ఎప్పుడూ లేనంత ప్రేమను చూపుతున్నటువంటి బీజేపీ హైకమాండ్ పెద్దలు మాత్రం ఈసారి చాలా ఎక్కువ ప్రయారిటీ మాత్రం తెలంగాణకి ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రోడ్ షోకి సంబంధించి మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తను కూడా తన సంఘీభావాన్ని పలుకుతుంది. నీ పేరేంటన్నా? ముకుందా. ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు దీని ద్వారా? మోడీ గారికి మేము అందరం ఉన్నామని చెప్దాం అనుకుంటున్నాం. ఒకటి, ఇవాళ భారతదేశంలో పరివారవాద శక్తులు, కుటుంబ పార్టీల మూలాన దేశం విచ్ఛిన్నం అవుతుంది. వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ భారతదేశాన్ని గురించి పట్టించుకోవట్లా. మొన్న మన కేసీఆర్ గారిని చూసాం, లల్లు యాదవ్ని చూసాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే అది డిఫరెంట్ పరిస్థితి. తమిళనాడు చూస్తున్నాం. ఎక్కడైనా సరే ఏదైతే కుటుంబ పార్టీలు పరిపాలిస్తున్నాయో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. వాళ్ళకంటా ఒక ఐడియాలజీ ఉండదు. దాంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే మిగతా కుటుంబాలు రాజకీయాలు చేస్తున్నాయి, మేమంతా జనమంతా కలిపి మోడీ కుటుంబంగా ఉన్నాం, అదే సంకేతాలను వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే, ఏంటండి మీకు మోదీ గారు అంటే అంత ఇష్టం? మోదీ గారు అంటే ఇంతకుముందు నేను టీడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో ఉన్న మంచి హిందూ అనేది ఒక గుర్తింపు లేకుండా పోతుంది మేడం. అదే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో హిందూకు ఒక సంకల్పము, ఒక ధైర్యము అనేది కలిపి ఉండాలంటే ఒక నరేంద్ర మోదీ మనకి కేంద్రంలో ఉంటేనే మనకు పనులు అవుతాయి. ఏదైనా అభివృద్ధి చేయడానికి కూడా ఆయన ముందుంటాడు. మన ప్రపంచ దేశాలు మోదీనే చూస్తున్నాయి, అది కూడా ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలైనా పరిపాలించినా కుటుంబ పాలనే ఉన్నది తప్ప వేరే పాలన అయితే లేదు. అందుకని నరేంద్ర మోదీ గారు మనకు ఈసారి ఇక రాష్ట్రంలో కూడా మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చింటే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుండే. అన్ని ఉచితాలు పెడితే ఈరోజు పని చేసేవాడు చేయడు, ఇటునే పండుకుంటాడు. అది అలాంటిది మోదీకి ఇష్టం ఉన్నాడు. ఇంతకుముందున్న ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే చెప్పిండు, సబ్కా దేశ్ మే జో కామ్ కర్తేనా ఉన్కో అచ్చా దేనా, కామ్ కర్నే వాళ్ళకు కుచ్ భీ నహీ దేనా అని ముందు కూడా మాట చెప్పిండు. మనకు బీజేపీకి సంబంధించి సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీలో నెలకొని ఉంటుంది. అది మనము ఆహ్వానించాల్సిందే. సో ఎప్పుడు లేని విధంగా గంట సేపు ఇక్కడ మోదీ గారు రోడ్ షో నిర్వహించబోతున్నారు. సో ఓవరాల్గా ఈ రోడ్ షోకి సంబంధించి ఏంటి ఇంత ఉత్సాహము, ఇలాంటి వాతావరణము, ఎంతమంది ఓవరాల్గా వస్తున్నారని మీ అంచనా? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? మినిమం ఇప్పుడు శంషాబాద్ నుంచే కనీసం 1000 మంది వచ్చారు మేడం ప్రస్తుతానికి. ఇంకా వస్తారు అంటే మండలం నుంచి, ఓన్లీ మున్సిపల్ నుంచి 1000 మంది దాకా వచ్చారు పబ్లిక్. శంషాబాద్ నుంచి వచ్చారు మేడం. ఇదంతా ప్రస్తుతము శంషాబాద్ నుంచి వచ్చినటువంటి టీము, వీళ్ళందరినీ చూస్తున్నాము. మొత్తానికి అయితే అందరూ చాలా జోష్లో కనిపిస్తున్నారు. మోదీ గారిని చూడాలనుకుంటున్నారు. సామాన్యమైనటువంటి అంటే కార్యకర్తలుగా ఉన్న వాళ్ళ లేదా సామాన్య జనంగా ఉన్నటువంటి మహిళలను అడుగుదాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎందుకు వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చినాం. ఎల్బీ నగర్. మోడీ గారిని ఎప్పుడైనా చూసిరా? చూసినాం, ఎందుకు చూడలేదు. అవునా? ఎందుకు మీకు అంత ఇష్టం? మోడీ అంటే మీకు ఎందుకు ఇష్టం? ఇష్టమనే వచ్చినాం మేము, మోడీ ఇష్టమని వచ్చినాం. మొత్తానికి వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ప్రధానమంత్రిని చూడాలని. ఇక్కడ వాళ్ళని గెలిపించుకున్నాం, ఒకసారి మోడీని కూడా గెలిపించుకోవాలని ఉంది మాకు. మోడీ గెలిస్తే ఏం చేస్తాడు అనుకుంటారు? మోడీ వీళ్ళంతా ఏం చేసిండ్రు? ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఏం చేసిండ్రు? వీళ్ళు చేసినట్టు ఆయన చేయొచ్చు. ఏం చేస్తాడో ఏం పేదలకు, మరి తమాము లేని వాళ్ళకి ఏం చేసిండ్రు? కాదు, ఇప్పుడు పెద్ద గుండోళ్ళు పెద్ద ఎత్తున తిరుగుతుండ్రు. బుచ్చగానోళ్ళు బుచ్చగానే నడిమద్రాన ఉండోళ్ళం మమ్మల్ని నడిమద్రానే గొంతుకు వస్తుండ్రు. ఈయన వస్తే నన్ను మంచిగా చేస్తాడేమో అని ఇడికి తిరిగినాము. మోదీ వస్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో వచ్చామంటున్నారు. మీరేమంటున్నారు? అంతేనండి. మొత్తానికైతే మోదీ అంటే ఇప్పటివరకు అందరినీ చూసాము. ఎక్కువగా తెలంగాణకు సంబంధించి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కుటుంబ పాలన చూసాము. ఒక్కసారి మోదీ గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, ఎలాగో కేంద్రంలో అయితే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనేటువంటి మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడ మనకు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి అయితే వీళ్ళు ఉన్నటువంటి 10 టార్గెట్ రీచ్
ఓడిపోతారా లేదా మొన్న అమిత్ షా అన్నట్టు ఎందుకు మోడీ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టము? ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు బీజేపీ? మాకు పక్కా మోడీ వస్తాడని 15 పక్క 15 రెండెందుకు వదిలేశారు? ఎందుకంటే అది కూడా గెలుస్తాడు. గవర్నమెంట్ ఉంది కదా, లీడింగ్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి వాళ్ళకి ఒకటి రెండు వదిలేస్తున్నాం. ఆ రెండు కూడా మాకే ఈసారి హైదరాబాద్ తో సహా మేము గెలుస్తున్నాం. మాకే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 15 అనుకుంటున్నాం. మీకు ఎందుకు ఇష్టం మోదీ అంటే? మోదీ వస్తే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటారు, వస్తే ఏం చేస్తారని మీరు? దేశాల్లో భారతదేశాన్ని ఈసారి గుర్తింపు అగ్రస్థానంలో నిలబెడుతున్న మా ప్రియతమ ప్రధానమంత్రి. ఈరోజు అదే అమెరికా ఒకప్పుడు ఆయనకు వీసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు గ్రీన్ కార్పెట్ వేసి పిలుస్తుంది, వాళ్ళని ఆహ్వానిస్తుంది. అంటే మా మోడీ భారతదేశానికి చాలా గర్వకారంగా మేము ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల కాడికి వెళ్ళి నడిచే పిల్లాడి నుండి వృద్ధాప్య ముసలైన వరకు కూడా మోదీ మోదీ అంటున్నారు. ఇది ఓవరాల్గా మొత్తానికైతే ఇక్కడ మనం ఉన్నటువంటి మిర్జాలిగూడ నుంచి మల్కాజ్గిరి ఏదైతే చౌరస్తా ఉందో అక్కడ వరకు 1.3 కిలోమీటర్స్ గంట పాటు మోడీ రోడ్ షో. ఇరువైపులా కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండి ఆయనకు ఆహ్వానం పలకబోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉండబోతున్నారు. మనకు ఇక్కడ సికింద్రాబాదు, హైదరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. చూడాలి మోదీ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఎంత కోలాహలంగా ఉంటుందో. మరికొద్దిసేపట్లోనే రోడ్ షో ప్రారంభం కాబోతుంది.